హాయ్ గైస్, హీర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ రానా నాయుడు సీజన్ 2. వెంకటేష్ రానా మెయిన్ రోల్ ఇచ్చిన వెబ్ సిరీస్ ఇది. సీజన్ 1 ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. దాంతో పాటుగా కాంట్రవర్సీలు అయ్యాయి, చాలా పెద్ద విమర్శలు అయితే వచ్చాయి. ఎందుకంటే ఆ సీజన్లో ఒకటి బోల్డ్ సీన్స్, బోల్డ్ కంటెంట్తో పాటుగా అసభ్య పదజాలం ఉందని చెప్పిందే పెద్ద ఎత్తున విమర్శలు అయితే వచ్చాయి. వెంకటేష్ ఇటువంటి క్యారెక్టర్ నటించడం ఏంటి అనే మాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఈ రానా నాయుడు 2 ఇప్పుడు దాని కొనసాగింపుగా నెట్ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా తెలుగుతో పాటుగా హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇక ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్స్ వచ్చేసి సుపర్ణ వర్మ, కరణ్ అంశుమన్ డైరెక్టర్గా పనిచేశారు. వెంకటేష్, రానా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, అర్జున్ రాంపాల్, కృతి కర్బందా మొదలగు వారు మెయిన్ రోల్ నటించారు. ఇక ఈ వీడియోలో ఈ రానా నాయుడు 2 వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన సినిమాటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాయి. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్. ఇక ఈ రానా నాయుడు సీజన్ 2 ఎలా ఉందనే విషయానికి వస్తే నాకైతే నచ్చింది, బాగుంది. ఆ ఇంటెన్స్ డ్రామా, ఆ థ్రిల్లరింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదిరింది. సీజన్ 1తో పోలిస్తే ఆ సీజన్లో 1లో వచ్చిన కాంట్రవర్సీ, ఆ వ్యతిరేకత దానివల్ల ఏమో కానీ డైరెక్టర్ అయితే చాలా జాగ్రత్తగా ఆ బోల్డ్ కంటెంట్ని, అసభ్య పదజాలాన్ని కొద్ది వరకు తగ్గించాడు. బేసిక్గా మూవీ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే తొలి సీజన్ మొత్తం కూడా రానా వచ్చేసి సెలబ్రిటీస్ ఏదైతే ఇబ్బందులో ఉంటారో వాళ్ళని సాయం చేయడం, తను స్వయంగా రంగంలో దిగి వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చూపించారు. ఇక ఈ వెబ్ సిరీస్ వచ్చేసి ఈ స్టోరీ ఏంటంటే రానా నాయుడు ఒక గొప్ప పేరున్న వ్యక్తిగా ఎదగడం జరుగుతుంది. తన చుట్టుపక్కల ఉండే వ్యక్తులు రానాని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే రానా నాయుడు కొడుకైనటువంటి అనీ నాయుడుని కొంతమంది కిడ్నాప్ చేస్తారు. ఆ కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో అర్జున్ రాంపాల్, రవూఫ్ మిర్జా సోదరుడు కూడా ఉంటాడు. రానా నాయుడు తన అర్జున్ రాంపాల్ సోదరుడిని చంపేయడం జరుగుతుంది. ఎలాగైనా సరే తన సోదరుడిని చంపేసిన రానా నాయుడు పైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటాడు. అప్పుడు నాగా నాయుడు ఏ విధంగా రానా నాయుడికి హెల్ప్ చేస్తాడు, ఇద్దరు కలిసి తన కుటుంబాన్ని ఏ విధంగా కాపాడుకున్నారు అనేది వెబ్ సిరీస్ స్టోరీ అన్నమాట. ఈ సీజన్ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే ప్రస్థానంలో ఒక డైలాగ్ ఉంది, ఫేమస్ డైలాగ్: అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు, విలన్లు ఎవరు లేరు ఈ నాటకంలో. అది సరిగ్గా సరిపోతుందన్నమాట. సీజన్ 1 విషయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకొని ఈ సీజన్లో థ్రిల్ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఆ ఇంటెన్స్ డ్రామాని తీర్చిదిద్దడంలో, ప్రతి ఒక్కరిని ఆ థ్రిల్ ఎక్స్పీరియన్స్ చేసే వైపు అడుగులు వేయడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ సీజన్లో తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఒక యుద్ధం అయితే చూపించారు, అటు రానా నాయుడు, ఇటు నాగా నాయుడు. ఈ యుద్ధంలో రానా నాయుడు కొన్నిసార్లు గెలుస్తాడు, కొన్నిసార్లు ఓడిపోతాడు. ఎక్కడా కూడా ఒక స్టెప్ అప్ లెవెల్లో తీసుకెళ్లాడు. రానా నాయుడు చుట్టూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ రానా నాయుడిని ఎలాగైనా తన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తారు. రానా నాయుడు మాత్రం తన వాళ్ళకి చేతికి చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటాడు. అలా ఈ సీజన్ ని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దారు మేకర్స్ అయితే. సీజన్ 1లో రానా నాయుడు ప్రపంచాన్ని పరిచయం చేయడానికి ఏకంగా ఒక ఎపిసోడ్ మొత్తం తీసుకున్న డైరెక్టర్ ఈ సీజన్ లో మాత్రం నేరుగా రానా నాయుడు కొడుకు కిడ్నాప్ తోనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాడు. తన కొడుకును కాపాడుకునేందుకు రానా నాయుడు రంగంలో దిగడం, గోవాకు వెళ్ళడం, అక్కడ తన తండ్రి అయినటువంటి నాగానాయుడు తారసపడటం కనిపించడం, ఇవన్నీ కూడా చాలా ఇంటెన్స్ థ్రిల్లర్ ని, ఆ ఎంటర్టైన్ ని పంచుతాయన్నమాట. ఆ క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయి, చాలా పర్ఫెక్ట్ గా డిజైన్ చేశాడు. ఎప్పుడైతే తన తమ్ముడిని చంపేశాడని చెప్పి వీళ్ళనికి తెలుస్తుందో అప్పుడు రానా నాయుడు వర్సెస్ రవూఫ్ గా మారిపోతుందన్నమాట. కేవలం వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ వైరాన్ని మాత్రమే చూపించుకుంటూ వెళ్తే ఇది ఒక రొటీన్ రివెంజ్ థ్రిల్లర్ గా మాత్రమే మిగిలిపోయేది. కానీ డైరెక్టర్ ఆ తప్పైతే చేయలేదు. దాంతో పాటుగా ఒకవైపు నాయుడు ఫ్యామిలీలో ఆ ఎమోషన్స్ ని, మరొక వైపు ఓబరాయ్ అనే ఒక ఫ్యామిలీ చుట్టూ సాగే ఆ ఆధిపత్య పోరుని, ఆ ఇంటెన్స్ డ్రామాని, ఆ రాజకీయంగా ఎదగాలని చెప్పి రవూఫ్ చేసే ప్రయత్నాలని, ఇలా ఒక అన్ని వైపులా కూడా అటు పర్ఫెక్ట్ ఒక వంటకంలా తీర్చిదిద్దడంలో డైరెక్టర్ అయితే సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఎలాగైనా సరే తన తమ్ముడిని చంపిన రానా నాయుడిని ఎలాగైనా చంపాలని చెప్పి వేసే ఎత్తుగడలు, వాటన్నిటిని చిత్తు చేసే హీరో ప్లాన్స్ అయితే ఆద్యంతం ఒక ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి, ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తాయి. కథ పరంగా, స్టోరీ పరంగా పెద్దగా స్కోప్ లేకపోయినా సమస్యల వలయం నుంచి రానా ఏ విధంగా బయటపడతాడా అనే ఒక థ్రిల్ని అయితే, ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ థ్రిల్ని అయితే చూసే ఆడియన్స్ అయితే ఫీల్ అవుతారు. ఆ క్రమంలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి, అవి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి. దాంతోపాటుగా చాలా మెసేజ్ అయితే ఉంది వెబ్ సిరీస్లో, అది కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, ఏ విధమైన తప్పులు చేసి ఇబ్బందులు పడుతున్నారు, తన ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడుతున్నాయి అనేది చూపడం జరిగింది.
క్యారెక్టరైజేషన్ పరంగా చూసుకుంటే ఈ సీజన్కి రానా ఒక గుండె లాంటి వ్యక్తి అని అయితే ఖచ్చితంగా చెప్పగలను. రానా నాయుడుగా రానా ఆయన క్యారెక్టర్ చాలా సెటిల్గా ఉంటుంది. ఫ్యామిలీ కోసం ఎంతవరకైనా వెళ్ళే వ్యక్తిగా ఒకవైపు ఎమోషన్ పంచుతూనే మరోవైపు యాక్షన్తో అదరగొడతాడు. ఇక అతడి తండ్రి నాగానాయుడుగా వెంకటేష్ అయితే ఈసారి స్క్రీన్ స్పేస్ తగ్గిందనే చెప్పాలి. తొలి సీజన్తో పోలిస్తే వెంకటేష్ క్యారెక్టర్ని చాలా వరకు తగ్గించేశారు. దానికి రీజన్ బహుశా తొలి సీజన్లో వచ్చిన ఆ విమర్శల కారణంగా క్యారెక్టరైజేషన్ ఎందుకు లో చేయడం జరిగింది అనిపిస్తుంది. దానికి రీజన్ వచ్చేసి తొలి సీజన్లో ఏదైతే వెంకటేష్ ఆ స్టార్డమ్ ఉన్న వెంకటేష్ ఇటువంటి క్యారెక్టర్ అంటే ఇచ్చాడని ఏదైతే ఆ వైరల్ అయిందో సోషల్ మీడియా వేదికగా వ్యతిరేకత వచ్చిందో దానివల్ల బహుశా ఈ సీజన్లో వెంకటేష్ క్యారెక్టర్కి అయితే చాలా వరకు లో చేశారు. అయినా కనిపించినంతసేపు ఒక జోష్ ఉంటుంది ఆ క్యారెక్టర్లో. ఇక విలన్గా అర్జున్ రాంపాల్ అయితే అలరించాడనే చెప్పాలి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఓవరాల్గా 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కోటి సుమారు 40 నుంచి 50 నిమిషాల రన్ టైంతో సాగుతుంది. ఇది కూడా కొద్దిగా మైనస్ అనిపిస్తుంది, కొద్దిగా ల్యాగ్ అయిన ఫీలింగ్ కలిగిస్తుంది. ఇక ఫ్యామిలీతో కలిసి వెబ్ సిరీస్ చూడొచ్చా అంటే కొద్దిగా ఇబ్బందికరమే అని చెప్తాను. సీజన్ 1తో పోలిస్తే ఆ బోల్డ్ కంటెంట్ విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. అక్కడ కూడా అసభ్య పదజాలం అయితే ఉంది, అది కొద్దిగా ఇబ్బంది పెడుతుంది ఫ్యామిలీతో కలిసి చూడడానికి. ఈ వెబ్ సిరీస్కి నా రేటింగ్ వచ్చేసి 2.75/5. రానా నాయుడు 2 ఖచ్చితంగా ఎంగేజింగ్ చేసే ఒక ఎంటర్టైనింగ్ అని అయితే నేను చెప్తాను. మీరు ఆల్రెడీ ఈ రానా నాయుడు 2 వెబ్ సిరీస్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.